కేటీఆర్ కుటుంబం వల్లే సింగరేణి దివాలా తీసింది అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఇక అన్ని మరచి నాపై నిందలేస్తారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సింగరేణికి అన్యాయం చేసిందెవరో చర్చించేందుకు కేటీఆర్ సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 54,000 కోట్ల బకాయిలు చెల్లించాలి, అలాగే ప్రధాని తల్లిపై దుర్మార్గమైన పోస్ట్ పెడతారా అంటూ కూడా కామెంట్ చేశారు. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా నగరంలో మరో నకిలీ దందా బయటకు వచ్చింది. సో మసాలాల్లో విషం, లవంగాలు, షాజీరా, సింథటిక్ కలర్స్, సో చిన్న చిన్న పదార్థాలకు కూడా కల్తీ అయిపోతున్నాయి. సో ఆవాలకు హెయిర్ డ్రై అలాగే రైస్ బాన్ ఆయిల్ పూతను కూడా పూస్తున్నారు. సో 25,300 కిలోల కల్తీ మసాలాలు సీజ్ చేశారు అధికారులు. సోంప్ అలాగే జీలకర్ర, వాముకు రంగులు, బట్టలు, ఇండస్ట్రీస్ కలర్స్ తో కల్తీ జరుగుతుంది. ఇక హైదరాబాద్ లోని బేగం బజార్ లో హెచ్ ఫాస్ట్ పోలీసులు దాడులు నిర్వహించి వీటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ అలాగే దర్యాప్తుకు సిట్ ఏర్పాటును కూడా సిద్ధం చేసినారు సిపి సజ్జనార్. ఇక తాగే పాలు మొదలు పెడితే నిత్యావసర వస్తువులన్నీ కల్తీనేనంటూ కూడా ఆరోపించారు ఆయన. ఇక లిక్విడ్ శాంపిల్స్ చెకింగ్, మధ్యప్రదేశ్ లో యునైటెడ్ స్పిరిట్ ఉత్పత్తుల్లో కృత్రిమ ఫ్లేవర్లు, సో ఆర్సీ అలాగే ఓల్డ్ మాంక్ యాంటిక్విటీలో హానికర రసాయనాలు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం శాంపిల్స్ ని ల్యాబొరేటరీకి పంపాలి అంటూ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక ప్రతి గింజకు లెక్క చెప్పాల్సిందే, సర్కార్ వడ్లు దారి మలిస్తే సహించేది లేదు. సో ఇందాక చూసుకున్నాం సమీక్షలో మంత్రి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక వరంగల్లో రాష్ట్రంలోనే అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ సో ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుంది అంటూ కూడా మంత్రి దామోదర్ తెలిపారు. సెప్టెంబర్ లో చౌటుపల్లి ఏరియా హాస్పిటల్ ప్రారంభం కానుంది. సెక్రటేరియట్ లో వైద్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇక్కడ కూడా ప్రాజెక్టులకు సంబంధించిన అంశం చూసుకుంటే, కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద, జూరాలకు 2.4 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో, దిగువకు 2.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1.9 లక్షల క్యూసెక్ల వరద, 3 రోజుల్లోనే ప్రాజెక్టుకు 50 టీఎంసీలకు పైగా జలం. ఇక 106 టీఎంసీలకు చేరిన ప్రాజెక్టు నీటి నిల్వ మరో 3 రోజుల పాటు ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది అంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాజీనామా చేస్తే నిమిషాల్లో ఆమోదిస్తా, సో అసంతృప్తి ఎమ్మెల్యేలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మంత్రి పదవులు రాని నేతలు ఓపికతో ఉండాలి అంటూ కూడా సూచించారు. ఇక 40% కట్టడాలు, 60% గ్రీనరీ, రోడ్లు, ఖాళీ స్థలాలు. సో 111 జీవో ప్రాంతంలో సరికొత్త సిటీ, 1,32,600 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న హరిత నగరం. ఇక బాకేర్ నగరంలో మరో మినీ నగరం రూపుదిద్దుకోనుంది. పర్యావరణ హితమైన గ్రీన్ విజన్ లేఅవుట్లు, లో డెన్సిటీ గృహాలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, అలాగే జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థలతో సరికొత్త గ్రీన్ సిటీ రూపుదిద్దుకోనుంది. నగర వాసుల దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన 111 జీవో పరిధిలో ఈ హరిత నగరం నిర్మాణం కానుంది. ఇక సుమారు 5 మండలాల్లోని 54 గ్రామాల పరిధిలో ఆంక్షలు ఎత్తివేతపై ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ దీనిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదికను కూడా అందజేసినట్టే తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు 111 జీవో పరిధిలోని మొత్తం విస్తీర్ణంలో 10% నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇచ్చేవారు. ఇకపై దీనికి అదనంగా 30% మేర నిర్మాణాలు చేపట్టేలా నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే ఈ పరిశీలన చర్చలు అన్ని జరిగిన తర్వాత 40% కట్టడాలు, 60% మేర గ్రీనరీ, రోడ్లు, ఖాళీ స్థలాలతో ప్రాజెక్టు చేపట్టేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక హే రామ్, సో రాజ్యసభను కుదిపేసిన అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు. ఇక అధికార అలాగే విపక్షాల నిరసనలు, వాగ్వాదాలతో సభలో దుమారం రేగింది. కాంగ్రెస్ ఎంపీలు రాముడి విరోధాలన్న రిజుజు విరాళాల చోరీ విషయంలో సిబిఐ అలాగే ఈడీ ఏం చేశాయంటూ కూడా ఖర్గే ప్రశ్నిస్తున్నారు. తీవ్ర గందరగోళం అలాగే నిరసనల మధ్య వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక నేటి నుంచి నీట్ అడ్మిషన్ల నమోదు, ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాలోజీ వర్సిటీ 12న సాయంత్రం వరకు గడువు. సో
ఆగస్టు 12 వరకు గడువు ఉంది. సో రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 38,000 మంది దరఖాస్తులకు అర్హులయ్యారు. ఇక సింగరేణి కుటుంబాలకు రామగుండం కాలేజీలో 5% మేర కోటా లభించింది. ఇక మిల్లర్లు మింగిన ధాన్యం విలువ సుమారు 6,630.74 కోట్లు. ఇక తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి 2025 వరకు రాష్ట్రంలోని మిల్లర్లు ప్రభుత్వానికి కస్టమ్స్ మిల్లింగ్ ద్వారా అప్పగించాల్సిన 13,399.71 కోట్ల విలువైన అంటే 59.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాయం చేశారు. ఇక పౌర సరఫరాల శాఖ నయానో భయానో హెచ్చరికలతో ఇందులో 31.73 అంటే 59.95 నుంచి 31.73 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని లేదా దానికి సమానమైన మొత్తం విలువ 6,768.97 కోట్లను రికవరీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో అయినా కూడా ఇంకా మిల్లర్ల నుంచి చాలా వరకు ఇంకా 28.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి రావాల్సి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు ఈ విషయాలన్నీ. ఇక ఉదయనిధి అరెస్ట్, సీఎం విజయ్ అలాగే నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన టీవీకే నాయకులు అలాగే పార్టీ శ్రేణులు. ఉదయనిధిపై తంజావూరులో కేసు నమోదు, చెన్నైలో అరెస్ట్ అలాగే విడుదల కూడా జరిగింది. ఇక మెట్రో మంత్లీ ప్లాన్ సో నెలవారీ పాస్లపై హెచ్ఎంఆర్ఎల్ కసరత్తు చేస్తుంది. విధి విధానాలపై త్వరలోనే ఆర్టీసీతో సంప్రదింపులు. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 4.7 లక్షల మంది ప్రయాణం సాగిస్తున్నారు.